రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తాము చేస్తున్న న్యాయ పోరాటంలో భాగంగా అసెంబ్లీ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రానున్న ఉప ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెబుతారంటున్న ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం వ్యవహారం పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై మీరు గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై మీరేమంటారు? డెఫినెట్గా, ఎందుకంటే సుప్రీంకోర్టు వారు స్పీకర్ గారిని అడిగింది, మీకు ఎన్ని రోజులు టైం కావాలా, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా నాన్స్తారు, ఇప్పటికే 9 నెలల టైం అయిపోయింది, మరి ఇది కరెక్టా అన్న విషయం అన్నట్టు సుప్రీంకోర్టు గారు చెప్పినారు. స్పీకర్ గారికి తప్పదు, సుప్రీంకోర్టు గారి అభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది స్పీకర్ గారికి. డెఫినెట్గా వాళ్ళు ఏమి చేసినా ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయం, వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పడం కూడా ఖాయం. అంటే గతంలో కూడా మేము మాకు నోటీసులు ఇచ్చారు, దానికి ఎక్స్ప్లెనేషన్ రాసిస్తాము ఏముంటుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంతకుముందు తిరిగా సమాజం ఎడగలేదు, సమాజం చాలా అవేర్ అయి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే, స్పీకర్ గారిని అడిగింది, చట్టంలో కన్సిడరబుల్ టైం అని ఉంది, రీజనబుల్ టైం అని ఉంది. రీజనబుల్ టైం అంటే మీ దృష్టిలో ఏంది అని స్పీకర్ గారిని అడిగింది. స్పీకర్ గారు కూడా సమాధానం చెప్పాలా. రీజనబుల్ టైం వారమా, నెలనా, 2 నెలల, 3 నెలల, 4 నెలల, 6 నెలల, ఎంతనో ఒక టైం చెప్పాలి. రీజనబుల్ టైం అంటే మొత్తం 5 ఏళ్ళు గడిచిపోయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైమా అన్న మాట కూడా మాట్లాడింది సుప్రీంకోర్టు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. స్పీకర్ గారికి కూడా ప్రెషర్ బిల్డప్ అవుతుంది డెఫినెట్గా. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా నడవటానికి వీల్లేదు. స్పీకర్ గారు కూడా, ఎందుకంటే ఆయన ఒక ఇండిపెండెంట్, ఆయన ఒక వ్యవస్థ కాబట్టి డెఫినెట్గా ఆయన ఈ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరినాం. అదే ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ ఆయన దానికి విరుద్ధంగా పోతే మాకు మళ్ళీ సుప్రీంకోర్టు ఉన్నది, సుప్రీంకోర్టు గడపని మేము తాకుతాం. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఖచ్చితంగా ఈ 10 అసెంబ్లీ స్థానాలకి మళ్ళీ రాష్ట్రంలో ఉప ఎన్నికల పర్వం జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? 100% ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడడం ఖాయం. ప్రజలు జరిగే ఉప ఎన్నికల్లో మరి ఏ పార్టీ నుంచి అయితే నువ్వు గెలిచినావో ఆ పార్టీకి మోసం చేసి వాళ్ళ అధికార పక్షంగా పోయిన ఈ ఎమ్మెల్యేల మీద ప్రజలు తిరగబడటం ఖాయం. వాళ్ళు డెఫినెట్గా ప్రజలంతా కూడా అవేర్ అయినారు, ఇంతకుముందు లెక్క తిరగలేదు. కాబట్టి వాళ్ళకి శిక్ష పడుతుంది, ప్రజాక్షేత్రంలో శిక్ష పడటం ఖాయం. సో మొత్తం మీద పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు అసెంబ్లీ సెక్రటరీ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ వ్యవహరించాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో ఈ అనర్హతను ఎదుర్కోవాల్సిందే. ఉప ఎన్నికలు కూడా వస్తాయి. ఉప ఎన్నికల్లో వాళ్ళందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. ఏ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన శిక్ష తప్పదని చెప్పి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ బాణుతో రాములు, 6 టీవీ న్యూస్, అసెంబ్లీ నుంచి.